చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి మొన్న ఒక సందర్భంలో మీడియాలో 75 విష్ణువర్ధన్ రాజు గారు అసెంబ్లీ సీట్లు 10 పార్లమెంట్ స్థానాలు కావాలి, మేమేం తక్కువ ఏం అడగము, మేము నిర్ణయిస్తాం ప్రభుత్వం ఎవరు ఉండాలి ఏంటి అనే దాని మీద మేము అందుకనే ఇప్పుడు పొత్తే లేదన్నప్పుడు పొత్తు లేదు అని పొత్తు ఢిల్లీ నుంచి వార్త వచ్చినటువంటి నేపథ్యంలో పురంధేశ్వరి లాంటి వాళ్ళ రాష్ట్ర నాయకత్వం అలాంటిది ఏం లేదు ఇప్పటి వరకు జరగలేదని పార్థసారథి గారు ఇప్పుడు ఎంత బాగా మరి ఆయన అధికార ప్రతినిధిగా చెప్పారు. వాళ్ళ పార్టీ ఎక్కడైనా ఖండించిందా? ఖండించలేదు. గారు కూడా ఖండించారండి. అంటే ఏ చర్చలు జరగలేదు, ఢిల్లీ వాళ్ళు తెలుస్తారని చెప్పి అంతే. వాళ్ళు ఏం చేస్తారు అంతే కదండి, చెప్తున్నది ఆల్రెడీ ఇప్పుడు అంగీకారం ఏంటంటే వాళ్ళు చెప్పేంత వరకు వీళ్ళు చెప్పరు అని. అదేనండి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పేటటువంటిది నేను ఇప్పుడే చెప్పాను. పార్టీలో అనేక రకాలైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పేటటువంటిది ఏంటి, మాకు మినిమం 12 ఎంపీ సీట్లు ఇస్తే 75 సీట్లు ఇస్తే ఆలోచన చేస్తామేమో అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. బట్ యాజ్ ఏ పార్టీగా ఇంతవరకు ఎలాంటి చర్చలు కానీ డెసిషన్స్ కానీ జరగలేదు అని మాత్రం నేను చెప్పగలను. రైట్, మంచి పాయింట్. శ్రీధర్ గారు, ఓవరాల్ గా ఓ పక్కన మీ దగ్గర అసంతృప్తి అసమ్మతి, మొన్న వంశీ కృష్ణ యాదవ్ వెళ్ళిపోయారు, తర్వాత ఇవాళ దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించారు. అయినా సరే లిస్టులు రిలీజ్ చేస్తున్నారు, వీటి ఇంపాక్ట్ కి భయపడట్లేదా? నెంబర్ 1. రెండవది, షర్మిల కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, అవి ఎలాంటి పరిణామాలు కాబోతున్నాయి మీకు? సాయి గారు నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా 2 పాయింట్లు అండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికల ముందు ఎవరికైతే టికెట్లు ఇవ్వమో వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోవటం అనేది వాళ్ళు కొత్త కాదు. 2014లో ఇదే రఘురామకృష్ణరాజు పార్టీ వదిలి వెళ్ళిపోయారు, అదే సబ్బమహరి వెళ్ళిపోయారు, ఇలా చాలా మంది వెళ్ళిపోయారు. 2014లో కూడా టికెట్లు ఇవ్వము అన్నప్పుడు. 2019లో కూడా చాలా మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తేరుకొని కొన్ని రోజుల తర్వాత రావటం జరిగింది. ఇవాళ సీట్లు మారుస్తున్నామంటే ఇది కొత్త కదండి. 2019లో కూడా కొంతమందికి సీట్లు డినై చేశాము, కొంతమందిని మార్చాం. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డి గారిని ఒంగోలు నుంచి ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు. తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి వరప్రసాద్ గారిని తీసుకొచ్చి గూడూరు ఎమ్మెల్యేగా వేయించారు. ఇలా చెప్పుకుంటే వెళ్తే 10-12 మందిని మార్చడం తీసేయటం జరిగింది. ఇవాళ పార్టీలో ఇది కొత్త కాదు, మా పార్టీలోనే కాదు, ఏ పార్టీలో కొత్త కాదు. సో ఇది ఒక ఫ్యాక్టర్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారంటే, ఏం చెప్తున్నారు ఫస్ట్ నుంచి ఆయన ఏం చెప్తున్నారు, ఏవైతే ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాల కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలి అనేది ఆయన చెప్తున్న ఇది. సో దీనివలన ఇవాళ దాడి వీరభద్ర గారు వెళ్ళిపోయారంటున్నారు. సో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆడారి ఆనంద్కి వైజాగ్ సౌత్ ఇస్తున్నారు. సో మీకు ఆయన్ని కూడా అకామిడేట్ చేస్తాం, ఎక్కడో చోట అకామిడేట్ చేస్తాం. సో ఓపిక ఉంటే ఎలివేషన్ వస్తుంది, రాజకీయాల్లో అవకాశం వస్తుంది. కాదు కూడదని తొందరపడి వెళ్ళిపోయారనుకోండి, ఒక చోట అక్కడ వెళ్ళినప్పుడు మంచి జరగవచ్చు, కొంతమందికి చెడు జరగవచ్చు. ఇదే వంగవీటి రాధా గారు 2019 ఎన్నికల ముందు వెళ్ళిపోయారు, 2009 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. సో మాజీగానే ఆ రోజు నుంచి ఈ రోజుకు మాజీగానే మిగిలారు. సో ఇక్కడ చెప్పేది ఏమంటే, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇకపోతే షర్మిల గారి విషయం చెప్తా ఉన్నారు. షర్మిల గారు గురించి ఇక్కడ 2 టాపిక్స్ అండి. ఒకటేమో కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతా ఇది జగన్మోహన్ రెడ్డి ప్లానే లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాపే అంటారు. జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ అయితే మరి ఎల్లో మీడియా చంకలు గుద్దేసుకుంటుంది ఎందుకండి? జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాన్ని జగన్మోహన్ రెడ్డికి వచ్చి గుచ్చుకుంటుంది అంటే కృష్ణాంజనేయులు గారికి ఉన్నటువంటి రాజకీయ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకళ్ళ. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాపే అయితే చంద్రబాబు నాయుడు గారు షర్మిలకు మద్దతుగా ఎందుకు మాట్లాడుతూ ఉంటారు క్షణానికి ఒకసారి? సో ఇవన్నీ కూడా ఆవిడ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆవిడ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ సాధించుకుందామని తెలంగాణలో పార్టీ పెట్టారు. పార్టీ అక్కడ సక్సెస్ కాలేదు, ట్రైల్ వేశారు,
మళ్ళీ తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని ఆ రోజునే విలీనం చేస్తా అన్నారు. ఆ రోజున ఎన్నికల ముందు విలీనం అవ్వలేదు, ప్రచారానికి కూడా వాళ్ళు పిలవలేదు. మరి ఇక్కడ ఏం చేస్తారనేది అది ఆవిడ వ్యక్తిగత విషయం. వాళ్ళ పార్టీలో